ఎంత బలమైనటువంటి విశ్వాసం అంటే ఒక శ్రమ వచ్చింది, ఒక సమస్య వచ్చింది అంటే మనకేదో తీసుకొచ్చింది అని అర్థం. దేవునికి స్తోత్రం. మనమేమో దాన్నే చూస్తాం. మనకు ఇబ్బంది కలిగించి, శ్రమ కలిగించి, శోధన కలిగించి, కీడులా అనిపించే దాని వైపే చూస్తాం. కానీ అది జస్ట్ ఇంజన్ మాత్రమే. దాని వెనక పెద్ద గూడ్స్ ఉంది. ఆ గూడ్స్ నిండా నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు కీడులాగా, శోధనలాగా, ఇబ్బందిలాగా కనిపించింది జస్ట్ ఒక ఇంజన్ మాత్రమే. దాని వెనక అది లాక్కొచ్చిన గూడ్స్, నా తండ్రి దీవెనల ఆశీర్వాదాలు. ఒక గూడ్స్ 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 మొత్తం నీకుంది ఉంది. స్టార్టింగ్లో కనపడుతున్న రైలు ఇంజన్ చూసి నువ్వు ఫీల్ అవ్వద్దు. దాని వెనక దేవుడు నీకు దాచి ఉంచినటువంటి ఆ స్వాస్థ్యం, ఆ శ్రేష్టమైన ఈవులను చూడు. దేవునికి మహిమ. హల్లెలూయా. అర్థమైందని చెప్పట్ల, అది నిజం. నేను చెప్పేది నిజం. నువ్వంటే ఆయనకి చాలా 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 ఇష్టం. నువ్వు అడుగుతావా ఎంత ఇష్టం ప్రభువా నేనంటే, నా ప్రాణం కంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టం అంటాడు. నా ప్రాణం కంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టం, అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను అంటాడు. లోకంలో మాయ ప్రేమలు ఉంటాయి, మోసపూరితమైన ప్రేమలు ఉంటాయి, నమ్మబలికే ప్రేమలు ఉంటాయి, నైవంచనతో కూడిన ప్రేమలు ఉంటాయి. ఆ ప్రేమలు ఒట్లు పెడతాయి, మళ్ళీ ఆ ఒట్లు తీసి గట్ల మీద కూడా పెడతాయి. కానీ యేసయ్య ప్రేమ ఒట్టు తీసి గట్టు మీద పెట్టే ప్రేమ కాదు, అది ప్రాణం పెట్టిన ప్రేమ. అది ఏం ప్రేమ? అది ప్రాణం పెట్టిన ప్రేమ. అది మోసగించిన ప్రేమ కాదు, అది ప్రాణం ఇచ్చిన ప్రేమ. ఆలోచించి గుర్తుపెట్టుకొని నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో చిరునవ్వులే. ఎందుకంటే నేను అనుభవిస్తున్న ఈ చేదు వెనక ఏదో మేలు దాచాడు, ఏదో మేలు దాచాడు. అది నాకు అర్థం కావట్లా, ప్రస్తుతం నా కళ్ళ ముందు అది కనపట్టలేదు. కానీ ఖచ్చితంగా దాని రిజల్ట్ మాత్రం నేను శ్రేష్టంగా చూస్తాను. నేను ఖచ్చితంగా ఆ ఫలితాన్ని అనుభవిస్తాను. ఎందుకంటే నా తండ్రికి నేనంటే ఎంత ఇష్టం. ఎంత ఇష్టమా చెప్పండి. నీ తండ్రికి నువ్వంటే ఎంత ఇష్టం? యేసయ్యకి, పరలోక తండ్రికి నువ్వంటే ఎంత ఇష్టం? ఇది చూపిస్తే కొద్దిగా ఇంత ఇష్టమా, ఇంత ఇష్టమా, ఇంత ఇష్టమా, లేకపోతే